లోక కళ్యాణార్థమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 102 వాసవి మాత దేవాలయాల్లో వాసవి మాతకు కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, వైశ్య గురుసేవా సమితి రాష్ట్ర కోశాధికారి ఈగ దయాకర్ గుప్తాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి మాత దేవాలయంలో వైశ్య గురు, కర్ణాటక రాష్ట్ర హల్దీపూర్ పీఠాధిపతి శ్రీ 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 వామనాశ్రమం మహాస్వామీజీ కరకములచే కన్నుల పండుగగా వాసవి మాతకి 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, వైశ్య గురు సేవా సమితి రాష్ట్ర కోశాధికారి ఈగ దయాకర్ గుప్తులు మాట్లాడుతూ, ఆర్య వైశ్యుల ఐక్యత, అభివృద్ధి కోసం ప్రపంచ శాంతిని పెంపొందించేందుకే శ్రీ 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 వామనాశ్రమం మహాస్వామీజీ చేతుల మీదుగా 102 దేవాలయాలలో కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే నేడు సూర్యాపేట వాసవి మాతకు 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి శ్రీ 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 వామనాశ్రమం మహాస్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సింగిరికొండ సురేందర్, కోశాధికారి పోల రాధాకృష్ణ, దేవాలయ పూజారి అన్నవజ్జుల కృష్ణమూర్తి, సింగిరికొండ రవీందర్, తల్లాడ సోమయ్య, గుండా శ్రీధర్, గుండా శ్రీనివాసులు, దేవరశెట్టి సత్యనారాయణ, తాళ్లపల్లి రామయ్య, పశుపర్తి కృష్ణమూర్తి, గోపారపు రాజు, ఉప్పల గోపాలకృష్ణ, పబ్బ ప్రకాష్, బెలిదే అంజయ్య, పైడిమర్రి కేశవులు, ఈగ రామయ్య, చిలుకల స్వాతి శ్రీనివాస్, బచ్చు పురుషోత్తం, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.